వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు మెదక్ జిల్లా రామాయంపేట మండలం కొనాపూర్ గ్రామంలో పర్యటించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. వరి పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలైన వరి రకాలను సాగు చేసుకోవాలి అని సూచించడం జరిగింది. మరియు వరి పంటని నష్టపరిచే కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివారణ యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగింది. అలాగే రసాయన ఎరువులతో పాటు పచ్చిరొట్ట పంటలైన జీలుగు, జనుము, జీవన ఎరువులైన పిఎస్బి వాడుతూ అధిక దిగుబడి పొందవచ్చని రైతులకు సూచించారు. అలాగే ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ విధానం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు రైతులకు ఎఫ్పిఓ స్థాపన వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. అలాగే వరిలో వాడే వివిధ యంత్రాలను అలాగే డ్రోన్ల ఉపయోగం వలన కలిగే లాభాలపైన రైతులకు అవగాహన కల్పించారు. అలాగే రైతులు విత్తనాలు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ ప్రతాప్ రెడ్డి, ఐసిఏఆర్ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ బసవరాజు, ఐసిఏఆర్ ఎన్బి పిజిఆర్ శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్, డాక్టర్ గౌతమి, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మధు, మంజరి, రామాయంపేట ఇన్ఛార్జ్ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ, ఏఈఓ ప్రవీణ్, సాయి కృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఈరోజు కోనాపూర్ గ్రామము మరియు రామాయంపేట మండలంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జాతీయ వరి పరిశోధన సంస్థ మరియు జాతీయ మొక్కల జన్యు పరివర్తన సంస్థ, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు పంట విత్తనం దశ నుంచి కోత వరకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన చీడపీడల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, అదేవిధంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ పైన రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా జాతీయ వ్యవసాయ సంస్థలైనటువంటి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశము క్షేత్రస్థాయిలో రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా వారి పరిశోధన స్థానంలో జరిగినటువంటి పరిశోధనను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటుగా శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ ప్రతాప్ రెడ్డి. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో సేద విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తాను. ఈరోజు వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం, కేంద్ర పరిశోధన సంస్థలు మరియు వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో మనకు రామాయణపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు వర్షాకాలానికి అనుకూలమైన వరి రకాలు మరియు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు, అట్లాగే సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు మరియు డ్రోన్ వల్ల కలిగే ఉపయోగాలని రైతు సోదరులకు వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె బసవరాజ్. నేను భారతీయ వరి పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఏంటంటే వికేఎస్ఏ అనే ఒక ప్రోగ్రాం, వికసిత కృషి సంకల్ప అభియాన అనే ఒక ప్రోగ్రాం భాగంగా భారతీయ వరి పరిశోధన సంస్థలో డెవలప్ చేసిన ఇంప్రూవ్డ్ వెరైటీస్ గురించి చెప్పడం జరిగింది ఒక గ్రామంలో. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భాస్కర్ బజారు. నేను జాతీయ మొక్కల జన్యు వనరుల పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. భారతదేశ ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము రామాయంపేట మండలం కోనాపూర్ విలేజ్లో గ్రామంలో రైతు సోదరులకు కలవడం జరిగింది. రైతు సోదరులకందరికీ కూడా మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. పాత పంటలను సేకరించడము, వాటి సంరక్షణను ఎలా చేసుకోవాలో, మేము ఎలా చేస్తున్నామో అవన్నీ కూడా మన కోనాపూర్ గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.